కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో కాలయాపన చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. వచ్చే మార్చి, ఏప్రిల్లో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయని, ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందని తెలిసి కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుంది అన్నారు. వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని వెంకటాంపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో కాలయాపన చేస్తూ డ్రామాలు చేస్తే ప్రజలు హర్షించారనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని బండి సంజయ్ హెచ్చరించారు. తాము నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నామని, గత ప్రభుత్వం మాదిరిగా అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ప్రతి విమర్శలు చేస్తే బీఆర్ఎస్ నేతలకు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అసలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారో, 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేస్తారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఒక్కో వ్యక్తిపై 1,50,000 రూపాయల అప్పు భారం మోపారు. వాటిని ఎలా తీరుస్తారన్నారు. గత 10 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇయ్యలేరని, రేషన్ కార్డు ప్రాతిపదికగా 6 గ్యారెంటీలను అమలు చేస్తామంటే పేదలకు న్యాయం జరిగే అవకాశం లేదన్నారు. కేంద్రంలో మళ్లీ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్ని సర్వే సంస్థలు తేల్చి చెప్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలంతా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా బీజేపీ ఎంపీలను గెలిపించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లను నియమించాలని మొత్తుకున్న గత ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని, ఉపాధ్యాయులే స్కూళ్లలో టాయిలెట్లు కడిగే దుస్థితి కనిపిస్తోందన్నారు. భారత్ను ప్రధాని మోదీని దూషిస్తే ఫలితాలు ఎట్లుంటాయో మాల్దీవుల ప్రభుత్వానికి రుచి చూపించిన భారతీయులకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానన్నారు. భారత్లో పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ లక్షద్వీప్ కు వెళితే మాల్దీవులకు చెందిన 3 మంత్రులు ప్రపంచం సిగ్గుపడేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 3 మంత్రులను తొలగించిన పరిస్థితులను ప్రస్తావిస్తూ మోదీ ప్రపంచంలో బలమైన నేతగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ, బీజేపీ నాయకులు డాక్టర్ చనంనేని వికాసరావు, రూరల్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి, పలు శాఖల అధికారులు, బీజేపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజలకు అన్ని సంక్షేమ పథకాల నుంచి వాళ్ళకి వివరించే ప్రయత్నం చేయడం, దాని ద్వారా ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఏ విధంగా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి ఆలోచనతో ప్రజలకు ఒక అవగాహన కల్పించే కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్నది. ప్రజాపాలనకు సంబంధించి నేను రాష్ట్ర ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తామన్నా. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది, ఇది వాస్తవమే. ఇది ఎన్నికల ప్రచార సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది, భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పండి ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చింది. 6 గ్యారెంటీలు పక్కా ప్రతి పేద వ్యక్తికి అమలు చేస్తామని చెప్పి, పేదలకు న్యాయం చేస్తామని చెప్పి అన్నారు. ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకున్నారు. వీటిని 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి అన్నారు. సంతోషం. దానికి ఎవరు మేము కూడా సాధించినాం, దాన్ని ఎవరు వ్యతిరేకించారు. ఇలా 100 రోజులలో అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చిత్తశుద్ధి లేదన్న విషయాన్ని ఇలా గమనించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వము దీన్ని క్లారిటీ చేయడానికి, వాళ్ళు సరి చేసుకోవడానికి మేము సూచన ఇస్తున్నాము. దీన్ని మళ్ళీ విమర్శగా తీసుకొని మళ్ళీ ప్రతి విమర్శలు చేస్తే గతంలో ఆ ప్రభుత్వం చేస్తే ఏమైందో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. వాళ్ళ అహంకారము, వాళ్ళ భాష, వాళ్ళ వక్ర భాష్యాలు అన్నీ కూడా దెబ్బతీసినాయి. మీరు ఆ పని కొనసాగించకండి. ఇలా 100 రోజుల్లో స్కీమ్ 6 గ్యారెంటీ అమలు చేస్తామన్నారు. దరఖాస్తులు తీసుకున్నారు. తీసుకున్నాక ఏమంటున్నారు, నెల రోజుల మేము కంప్యూటర్లో దాన్ని పొందుపరుస్తామని చెప్పారు, యాడ్ చేస్తామన్నారు, నమోదు చేస్తామన్నారు. దాని తర్వాత క్షేత్రస్థాయిలో మేము లబ్ధిదారులను గుర్తిస్తామన్నారు. ఈ దరఖాస్తుల పరంగా ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు మార్చిలో, ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉండదు, అందరికీ తెలుస్తుంది. మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది. మరి ఎప్పుడు అమలు చేస్తారు? 100 రోజులు ఎట్లా అమలు చేయగలుగుతారు మీరు? ఆ విషయం స్పష్టం చేయాలి కదా. కాబట్టి ఇవాళ గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీ చెల్లించలేని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది. జీతాలు కూడా చెల్లించని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇప్పుడు ఆ వడ్డీలు ఎట్లా చెల్లిస్తారు? ఫస్ట్ జీతాలు ఎట్లా ఇస్తారు? చేసిన అప్పులు ఎట్లా తీరుస్తారు? సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తారు? గతంలో ఉన్నాయి కానీ తర్వాత కానీ. దాంతోపాటు ఈ 6 గ్యారెంటీలను ఏ విధంగా మీరు అమలు చేస్తారు?
ఇవన్నీ ప్రభుత్వ ఆదాయంతో కూడుకున్న విషయాలు. ఇప్పుడు గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వము చేసిన తప్పిదాలను బయట చేయాల్సిన బాధ్యత ఉన్నది. దొంగలను, లంగలను, లఫంగాలను పెంచి పోషించి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిన విషయాలు కూడా ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో తీర్పిచ్చారు. కాబట్టి ఇవాళ ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కూడా 2-3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్లోబల్ ఇనా అనేటువంటి ఒక మూర్ఖత్వ సంస్థ వల్ల. ఆ సంస్థ వెనుక కేసీఆర్ కుటుంబం ఉంది, బినామీ. నేను విమర్శలు చేస్తే కేసీఆర్ కొడుకు నా మీద కోర్టులో కేసేసి కేసీఆర్ కొడుకు పేరు తీయదని చెప్పి నా మీద కోర్టు ఆర్డర్ పట్టుకొచ్చాడు, రాజకీయంగా ఎదుర్కొన్న దమ్ము లేక. కానీ గ్లోబల్ ఇనా సంస్థ ఎవరిది? నష్టపోయిన ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల భవిష్యత్తు ఏంది, వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు ఏంది? ఈ సంఘటనకు బాధ్యులైన విషయంలో సిట్ వేస్తే ఏమైంది విచారణ? ఈ విచారణను ఆపే ప్రయత్నం చేసిన వ్యక్తుల మీద విచారణ జరపాలి. పూర్తి స్థాయి విచారణ జరిపి దీనికి బాధ్యులైన వ్యక్తుల మీద, ఆ సంస్థల మీద, వాళ్ళని కాపాడాలని ప్రయత్నించిన ప్రభుత్వ పెద్దల మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఒకటి ఇంటర్మీడియట్ విద్యార్థులు. దాంతోపాటు డ్రగ్స్ కేసులో చాలామంది పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు. అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఊకదంపుడు వారం రోజులు టీవీలో మొత్తం అదే, ఎవరిని వదిలిపెట్టాం, పట్టుకుంటా కదని వదిలిపెట్టేది, ఎవరిని వదిలిపెట్టాము అందరూ వదిలిపెట్టారు. దాని మీద సిట్ వేసారు. దానిలో పెద్ద పెద్ద వాళ్ళు హస్తమంది, బీఆర్ఎస్ పండుగలో హస్తమంది కాబట్టి దాన్ని పక్క పడేసారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హస్తమంది చెప్పి ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణలు వాస్తవం కాకుండా వీళ్ళు ఎంక్వైరీ చేసేవాళ్ళు అసలు దోషులు టోలో 2 పట్టుకున్నారు. వాళ్ళు బయటకు వచ్చి జల్సా దొరుకుతున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. 60 లక్షల మంది యువత భవిష్యత్తు అంధకారం అయిపోయింది. దాని మీద విచారణ లేదు. మళ్ళా దాని మీద ప్రశ్నిస్తే నా మీద దొంగ కేసు పెట్టారు. ఒక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో కూడా ప్రభుత్వము నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా విచారణ జరపాలి. తెర వెనుక ఉన్నారు, తెర మీద ఉన్నారు, దీన్ని వీళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది ఎవరు, దాని మీద కూడా విచారణ జరిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మన నయీం ఆస్తులు, లోడ్లు, ట్రాక్టర్లు, టిప్పర్ డాక్యుమెంట్స్ దొరికినాయి, అక్రమంగా ఆస్తులు సంపాదించాడు అని చెప్పించి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చెప్పారు, విచారణ అధికారులు చెప్పారు.